Hi, good evening all. Today we are going to discuss about hot backup. Already you know that. So this is one of the simple online backup method, but currently it is not utilizing the hot backup. It is a simple backup method. Just we are using CP command, Linux CP command, nothing more than that. And it is also all the steps are equal except a single step. All the steps are equal for the cold backup. Both are same, maintaining the same copy commands except database is in off state in the cold backup, but in the hot backup we need to keep it on. Just verify the status of the database again. It is in off state. Now I will start my database ORCL SQL plus sys as sysdba. What I am doing here, starting the database, bringing up the database or start up the database, both are same. You can call it as to bring up the database or start up the database or database on. So now my aim is to take the hot backup, right? For that purpose, I will create a directory mkdir hot bkp hot backup uh, 30 June 26 year. Okay, date, month, year. Just I will reconfirm it whether it is created or not. Yes, created. Just I will go to that folder location with the help of cd command. Now I will pinpoint the total path with help of pwd present working directory u01 hot backup. ఇప్పుడు మనం ఫైల్స్ చెక్ చేద్దాం. ఇఫ్ ఎనీ ఫైల్స్ ఆర్ దేర్, నో, నథింగ్, జస్ట్ న్యూలీ క్రియేటెడ్ ఫోల్డర్ వితౌట్ ఎనీ ఫైల్స్ ఇన్సైడ్. Now let us coming to the first window. The database is open. Already you know that how to check the database status from the SQL command. Select name comma open underscore mode comma database underscore role from v dollar database. Read it, then it is good. When the database is in on state, we need to perform the copy command, but we have to tell to the database we are going to take the backup. మనం బ్యాకప్ తీసుకుంటున్నట్టుగా దానికి చెప్పాలి. అది ఎలా చెప్పాలి? సింపుల్ కమాండ్ ఆల్టర్ డేటాబేస్ బిగిన్ బ్యాకప్. మనం జనరల్గా మాట్లాడుకుంటున్నట్టే, అరే బ్యాకప్ బిగిన్ చేయండి రా అంటే ఎట్లా ఉంటుంది? ఓకే సార్ అన్నట్టుగా ఉంటుంది కదా. సేమ్ అట్లాగే డేటాబేస్ ఆన్లో ఉంది, ఇప్పుడు దానికి చెప్తున్నాను మనం ఆల్టర్ డేటాబేస్ బిగిన్ బ్యాకప్ అని టైప్ చేయాలి. ఆల్టర్ డేటాబేస్ బిగిన్ బ్యాకప్. ఓకేనా? ఈ కమాండ్ ఆల్టర్డ్ అయింది అంటే ఇప్పుడు యూ కెన్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ది కాపీ కమాండ్. ఇది ఒక్కటే తేడా దానికి దీనికి. సో అగైన్ అవర్ ఎయిమ్ ఈస్ టు చెక్ ఆల్ ది లొకేషన్స్, రైట్? ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ కూడా చేసాము, బట్ మళ్ళీ అగైన్ విడాలర్ డేటా ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ విడాలర్ కంట్రోల్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత సెలెక్ట్ మెంబర్ ఫ్రమ్ విడాలర్ లాగ్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి. సో ఫైనల్గా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆల్ ది ఫైల్స్ విచ్ ఆర్ లొకేటెడ్ కామన్ ఫోల్డర్ ఒరాకిల్ డేటాబేస్ నేమ్తో క్యాపిటల్ లెటర్స్తో క్రియేట్ అయిన ఒక ఫోల్డర్లో ఆల్మోస్ట్ అన్ని ఫైల్స్ ఉన్నాయి. డిబిఎఫ్ ఫైల్స్ మొత్తం, సిటిఎల్ ఫైల్స్ అన్ని, లాగ్ ఫైల్స్ అన్ని ఉన్నాయి, ఎక్సెప్ట్ ఒక కంట్రోల్ ఫైల్ 2 అనేది రికవరీ ఏరియాలో ఉంది. సరే, ఇది కాకుండా మిగతా ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. దాంతోపాటుగా ఒక పీ ఫైల్ కొత్తది క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ మనం చూసాం కదా, క్రియేట్ పీ ఫైల్ ఫ్రమ్ ఎస్పీ ఫైల్ యూజ్ చేసుకుని ఒక పీ ఫైల్ క్రియేట్ చేయమని చెప్పాం. అంటే లేటెస్ట్గా క్రియేట్ అయింది. లేటెస్ట్గా అంటే ఈ డేట్తో జూన్ 30. ఇప్పుడు బిగిన్ బ్యాకప్ కమాండ్ ఇచ్చాం కదా, బిగిన్ బ్యాకప్ మోడ్. సో మేబీ విడాలర్ బ్యాకప్ అనే వ్యూ ఉందని చూద్దాం.
ఎస్ ఉంది. సరే చూద్దాం. ఇక్కడ సెలెక్ట్ ఫైల్ నేము కామా స్టేటస్ టైమ్ ఫ్రమ్ విడలర్ బ్యాకప్. ఇక్కడ చూడండి, బ్యాకప్ స్టేటస్ యాక్టివ్ 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 అంటే మనం బిగిన్ బ్యాకప్ అని చెప్పాం కదా, అన్ని ఫైల్స్ బ్యాకప్ 1 2 3 4 5 6 7 7 ఫైల్స్ ఇవన్నీ డేటా ఫైల్స్కి సంబంధించింది నాకు తెలిసి. 7 ఫైల్స్ కూడా డేటా ఫైల్స్ మేబీ. ఇక్కడ 6 రోస్ క్రియేట్ అయినాయి. ఫైల్ నంబర్, స్టేటస్, టైమ్, బ్యాకప్. ఓకే, ఇది ఒక సింపుల్ బ్యాకప్ ఆన్లో ఉంది అంటే బ్యాకప్ మోడ్ ఆన్లో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఇది ఒక కమాండ్ విడాలర్ బ్యాకప్. దాంట్లో మనం ఏం చేసాం, సింపుల్గా సెలెక్ట్ ఫైల్ హ్యాష్ స్టేటస్ టైమ్ ఫ్రమ్ విడాలర్ బ్యాకప్. ఇది ఒక వ్యూ, డేటాబేస్ వ్యూ. సరే, ఇప్పుడు మనం కాపీ కమాండ్ వాడదాం అని చెప్పాను కదా, ఎగ్జిట్ అవుదాం. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి సిడి U01 యాప్ ఒరాకిల్, తర్వాత వరా డేటా క్యాపిటల్ ORCL డేటాబేస్ నేమ్ ఇక్కడ వరకు కామన్గా ఉంది. ఇక్కడ నేను ఫైల్స్ చెప్పాను కదా, సిపి కమాండ్ వాడి star.dbf ఒక్కొక్కటి మీరు డేటా ఫైల్స్ ముందు చేసి తర్వాత అట్లా ఒక్కొక్క ఫైల్ తర్వాత ఏం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇట్లా చేద్దాం. ఓకేనా, -d U01 హాట్ బ్యాకప్ -v అంటే ఫస్ట్ నేను డేటా ఫైల్స్ మొత్తం కాపీ చేస్తున్నా. డేటా ఫైల్స్ అన్నీ అంటే star.dbf ఫైల్స్ మొత్తం కూడా. ఇప్పుడు బ్యాకప్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. ఇది ఒక్కటే డిఫరెన్స్. హార్డ్ బ్యాకప్కి కోల్డ్ బ్యాకప్కి ఏంటంటే డిఫరెన్స్, హార్డ్ బ్యాకప్ పెర్ఫామ్ చేసేటప్పుడు కోల్డ్ బ్యాకప్ కోడని కమాండ్సే వాడతాం ఇక్కడ. బట్ డేటాబేస్ అనేది ఆఫ్ చేయకుండా ఆన్లోనే ఉంచి ఒక సింపుల్ కమాండ్ రన్ చేస్తాం దానికి. ఏంటది, ఆల్టర్ డేటాబేస్ బిగిన్ బ్యాకప్. బ్యాకప్ మనం బిగిన్ చేస్తున్నట్టుగా డేటాబేస్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఆల్టర్ డేటాబేస్ బిగిన్ బ్యాకప్. సో మరి డ్యూరింగ్ బ్యాకప్ జరిగేటప్పుడు మరి కొన్ని ట్రాన్సాక్షన్స్ అప్డేట్ అవుతాయి కదా సార్. మన ఫైల్ ఏమో ఎగ్జాక్ట్గా 8:16కి స్టార్ట్ అయింది కాపీ, తర్వాత ఒకవేళ రియల్ టైంలో ఒక 30 minutes లేకపోతే 1 hour పట్టింది అనుకుందాం. ఈ ఫైల్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే హెడర్ ఫైల్స్ ఉంటాయి కదా, కంట్రోల్ ఫైల్ హెడర్స్. ఐ మీన్ డేటా అప్డేట్ అయ్యే డేటా అంతా కూడా ఆ 8:16 తర్వాత అప్డేట్ అయిన డేటా మొత్తం కూడా డేటా ఫైల్స్లో ఉండదు. ఇంకా అది టెంపరీగా లాగ్ ఫైల్స్లో సేవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన బ్యాకప్ కంప్లీట్ అయిద్దో, ఈ కంప్లీట్ అయిన తర్వాత ఆ డేటా ఫైల్స్ మొత్తాన్ని అప్డేట్ చేస్తాయి. ఇక్కడ లాజిక్ అది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు డేటా కన్సిస్టెన్సీ, డేటా ఫ్లక్చువేట్ అవ్వకుండా మన పర్టికులర్ టైం దగ్గర 8:16 దగ్గర స్టార్ట్ చేస్తే అన్ని ఫైల్స్ 8:16తోనే కాపీ అవ్వాలి. రిమైనింగ్ 8:16 తర్వాత వచ్చే డేటా అంటే ట్రాన్సాక్షనల్ డేటా అంతా కూడా టెంపరీగా లాగ్ ఫైల్స్లో సేవ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ నోట్స్ రాసి ఆపి బోర్ కొట్టినప్పుడు రఫ్ నోట్స్ రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత రఫ్ నోట్స్లో తీసి మళ్ళీ మెయిన్ నోట్స్లో ఎక్కిస్తాం కదా, సేమ్ అట్లా అనుకోండి. బ్యాకప్ జరిగేటప్పుడు రఫ్ నోట్స్లో రాసుకొని బ్యాకప్ కంప్లీట్ అయిపోయాక మెయిన్ నోట్స్లో ఎక్కించడం, సింపుల్. ఓకే, డేటా ఫైల్స్ అంటే అన్ని DBF ఫైల్స్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ చెక్ చేసుకోవాలి మీరు అన్ని .dbf వచ్చినాయా లేదా. ఇప్పుడు మనకేంటి, ఇది సింపుల్గా కొన్ని ఉన్నాయి కాబట్టి ఓకే, చూడటానికి బాగుంది. ఒక 100 ఫైల్స్ ఉంటే అందుకని ఫస్ట్ అన్ని DBF ఫైల్స్ అన్ని వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ సిపి star.ctl ఒక్కటే ఫైల్ ఉంది కాబట్టి అది మిగతా లాగ్ ఫైల్స్ కూడా ఇచ్చేస్తున్నాను నేను. star.loc -d U01 హార్డ్ బ్యాకప్ -v ctl తర్వాత లాగ్ ఫైల్స్ log1 log2 log3 అన్నీ కాపీ అయిపోయినాయి. ఇంకా కంట్రోల్ ఫైల్ 2 కూడా ఉంది కదా, అది రికవరీ ఏరియాలో ఉంది. ఫస్ట్ రికవరీ ఏరియా ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రికవరీ ఏరియాకు ఎంటర్ అవ్వాలి మనం. రికవరీ ఏరియాకి ఎంటర్ అవ్వటం అంటే మీనింగ్ ఏంటంటే సిడి కమాండ్ వాడి
ఆ ఫుల్ పాత్ ఎంటర్ చేసి ఆ లొకేషన్కి మనం నావిగేట్ అవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం ఫైల్స్ వచ్చినాయి లేదా. ls-lrth వచ్చేసాయి. కంట్రోల్ ఫైల్, రీడ్ లాగ్ ఫైల్స్. ఓకేనా. నా కంట్రోల్ ఫైల్ 2 001 app oracle fast recovery area database name. ఓన్లీ కంట్రోల్ ఫైల్ 2 ఐ నీడ్ .ctl. ఒకటే ఫైల్ ఉంది కాబట్టి కంట్రోల్ ఫైల్ 2 జస్ట్ కంప్లీట్గా నేమ్ ఇచ్చేస్తాను. -d user1 హార్డ్ బ్యాకప్ -v కంట్రోల్ ఫైల్ కాపీడ్. అలాగే పారామీటర్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? user1 app oracle హోమ్ DBS కదా. ప్రొడక్ట్ వర్షన్ నంబర్ తర్వాత db home _1 dbs. ఈ లొకేషన్లో cp స్టార్ డాట్ అది కాదు init. ఫస్ట్ మీకు చెక్ చేద్దాం లిస్ట్ లేటెస్ట్ ఫైల్ క్రియేట్ అయిందో లేదు చెక్ చేద్దాం. orcel.ora ఇప్పుడు చూడండి లేటెస్ట్ది క్రియేట్ అయింది. ఎస్పి ఫైల్, పి ఫైల్. ఓకే. ఇప్పుడు cp init orcel.ora -d user1 హార్డ్ బ్యాకప్ వ్యూ. సో నా టోటల్గా డేటా ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్, ఆ తర్వాత లాగ్ ఫైల్స్, డేటాబేస్ సపోర్ట్కి పారామీటర్ ఫైల్. అంటే డేటాబేస్ ఎట్లా ఏంటి దాని పేరు ఏంటి అవి మొత్తం కావాలి కాబట్టి పారామీటర్ ఫైల్ కంపల్సరీ కావాలి. సో ఫైనల్లీ వి గాట్ ద డేటాబేస్. ఆల్ ది డేటాబేస్ ఫైల్స్ ఆర్ దేర్. ఇది కంప్లీట్ అయినాక ఇప్పుడు మన డేటాబేస్ కనెక్ట్ అయిపోయి ఆల్టర్ డేటాబేస్ ఎండ్ బ్యాకప్. బిగిన్ బ్యాకప్ ఎట్లా చెప్పాము, ఎండ్ బ్యాకప్ కూడా చెప్పాలి నాకు బ్యాకప్ అయిపోయిందని. ఇప్పుడు మీరు స్టేటస్ చెక్ చేసాం కదా ఇందాక మనం, ఇదే కమాండ్ మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ నాట్ యాక్టివ్, బ్యాకప్ మోడ్ ఆన్లో లేదు. ఇంతకుముందు యాక్టివ్ వచ్చింది, ఇప్పుడు నాట్ యాక్టివ్ వచ్చింది. దిస్ ఈజ్ హౌ టు పెర్ఫార్మ్ ఏ హాట్ బ్యాకప్ అండ్ కోల్డ్ బ్యాకప్. సో దిస్ ఇండికేట్స్ how to perform cold backup with simple commands and how to stop and how to start. First, starting purpose, alter database, begin backup. Once you copied all the data files, control files and log files along with parameter file, then you can simply execute the command in the database level, alter database end backup. ఒకవేళ మళ్ళీ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఏం చెప్తుంది, కెనాట్ ఎండ్ ఆన్లైన్ బ్యాకప్. అసలు బ్యాకప్ కమాండే మీరు రన్ చేయలేదు, ఇప్పుడు నువ్వు ఎండ్ చేయాల్సిన పని లేదని చెప్తుంది. అంతే, సింపుల్. దట్ మీన్స్ యు ఆర్ గుడ్. సో ఫైనల్లీ అవర్ టాస్క్ ఈస్ కంప్లీటెడ్. హౌ టు టేక్ ద హార్డ్ బ్యాకప్, which is equal and similar to cold backup only, but only the thing is the database should be in online state for hard backup, but cold backup the database must be shut down. That is the only difference between hard backup and cold backup.